నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవోపేతంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం. రేపు విజయదశమి సందర్భంగా 2 అవతారాల్లో దర్శనమివ్వనున్న దుర్గమ్మ ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ. దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి. దుర్గమ్మకు శారీ సమర్పించిన విజయకీలాద్రి క్షేత్రం స్వామీజీలు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్న విజయకీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రులు 8వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఆశ్వేజ శుద్ధ అష్టమి కావడంతో నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. రుగ్మతలను రూపుమాపే దుర్గా అవతారంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజున సంహరించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. అందుకే దుర్గగా అమ్మవారు కీర్తించబడుతోంది. శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి దుర్గాంబ దుర్గా స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి అమ్మవారు అష్టభుజ దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క స్వరూపం చతుర్భుజాలతో ఉంటుంది. అటువంటి ఆ అమ్మవారు మరి శూలధారిణి. ఆ దుర్గా స్వరూపంతో అమ్మవారిని దర్శించినందువల్ల సకల విధ కష్ట నష్టములన్నీ కూడా తొలగిపోయి అందరికీ కూడా మరి సకల శుభములు కలుగుతాయి. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు మరి ఈ మొదలైనటువంటివన్నీ తొలగిపోయి అఖండ విజయం కలుగుతుంది. తర్వాత ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేటువంటి తల్లి ఆ దుర్గాదేవి లోకాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించడం కోసం మరి ఆమె ఆవిర్భవించింది. సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దుర్గాదేవిని దర్శిస్తే, దుర్గాదేవిని సేవిస్తే. కాబట్టి ఆ అమ్మవారి ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మవారి అలంకారాల్లో మార్పులు చేశారు. 9 రోజుల్లో 10 అలంకారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. దీంతో నవరాత్రులు 9 రోజుల్లో 10 అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల్లో మొదటి రోజు కనుక దుర్గాదేవి వాస్తవంగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో శ్రీ మహాచండీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అయితే అంతేకాదు దసరా రోజున దుర్గాదేవి 2 అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా రోజు ఉదయం మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం నుండి రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్నారు. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు దుర్గాష్టమి రోజు. దుర్గాష్టమి రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టమని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా 2 విషయాలు కోరుకున్నాను. ఒకటి, తెలుగు జాతి ఆస్తి మన రాష్ట్రాన్ని దేశం ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లలని భవిష్యత్ తరాలకి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి కేసు పెట్టి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అమ్మ తల్లి దయచూపి తప్పు చేయనటువంటి వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిని
అందులో తెలుగు జాతిని ముందుంచాలని పరితపించినటువంటి వ్యక్తిని వెంటనే బంధ విముక్తి కలిగించాలి, త్వరగా విడుదల కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ తల్లిని కోరుకున్నాను. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని విజయకీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజీయర్ స్వామి దర్శించుకున్నారు. తమ బాధలను పోగొట్టుకునేందుకు ఎంతో కష్టపడి కాలినడుకున వస్తున్న భక్తులపైనే జగన్మాత కరుణ చూపుతోందని విజయవాడ కీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజీయర్ స్వామి అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏటా విజయ కీలాద్రి క్షేత్రం నుంచి అమ్మవారికి సారెను పంపించడం ఒక ఆనవాయితీ అని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదివారం దుర్గామాత రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి సారెను సమర్పించామన్నారు. జగన్మాత ఆశీస్సులు దేశంలోని ప్రజలందరిపైన ఉండాలని మంగళ శాసనం చేసి తాము సారెను సమర్పించామని వివరించారు. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, త్వమ్మాత సర్వలోకానాం దేవదేవో హరిఃపిత అని శాస్త్రం. సాక్షాత్తు ఈ లోకానికి మొత్తానికి తల్లిగా, జగన్మాతగా, మా విష్ణు శివాత్మికామంటూ నవదుర్గలుగాను మహాకాళిగాను ఆ లక్ష్మీదేవి అవతరించినట్టు మనకి సంప్రదాయం. విశేషించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నారాయణుణ్ణి వీఐపీ, వీవీఐపీల సేవలో అధికార యంత్రాంగం తరిస్తోందని ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడిలో వాడిపోయిన తోరణాలతో కనపడుతోంది. గత 4 రోజుల నుండి అమ్మవారి బంతి పూల తోరణాలు కూడా ఆలయ అధికారులు మార్చటం లేదు. చిన్న రాజగోపురం ఈసారి అలంకారానికి నోచుకోలేదు. ఆలయ ప్రాంగణమంతా వాడిపోయిన తోరణాలు, అరటి ఆకులతో దర్శనమిస్తోంది. ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పూలతో అసంపూర్తిగా అలంకరణను ఈ ఏడాది నామమాత్రంగా అలంకరణ అని భక్తులు వాపోతున్నారు. వీఐపీ, వీవీఐపీల సేవలో తరిస్తున్న అధికార యంత్రాంగం అంటూ మండిపడుతున్నారు. ఇప్పటిదాకా ముక్తి లేదు. బిఆర్టీలు వస్తున్నారు, వెళ్తున్నారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 8:30కి వచ్చాం. 8:30కి లోపలికి వచ్చాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ? 8కి వచ్చాం సార్. 8:30కి వచ్చాం. ఇంకా ఇక్కడే ఉన్నాం. భక్తులకు బాగా టాటా పైప్స్ ట్యూబ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వినాయకుని గుడి వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాటా పైప్స్ మరియు ట్యూబ్ కార్పొరేషన్ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతోందని తెలియజేశారు. అలాగే ఆ తల్లి దయతో వర్షాలు బాగా పడి రైతు దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలో రైతు బాగుంటేనే అందరం బాగుంటామని ఆయన తెలిపారు. అలాగే టాటా పైప్స్ మరియు ట్యూబ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా దాహార్తిని తీర్చడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ట్యూబ్ కార్పొరేషన్ టాటా పైప్స్ తరపున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏడాది కూడా మేము ఈ దసరా ఉత్సవాల్లో మజ్జిగ పంపిణీ చేయటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అమ్మ దుర్గమ్మ తల్లి దీవెనలతో ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువ పడి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైతు ఆనందంగా ఉంటే ప్రకృతి కరుణించి మన యావత్ ప్రజానికానికి సుఖ సంతోషాలతో ఉండటానికి దోహదపడుతుంది. అదేవిధంగా టాటా పైప్స్ ట్యూబ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ అయినటువంటి ట్యూబ్ కార్పొరేషను ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడాది చేయాలని సంకల్పించింది. ఒకే ఒక్క నినాదంతో, సర్వే జన సుఖినోభవంతు నినాదంతో భక్తులందరూ చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని
అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గమ్మను కోరుతూ హిరణ్యవర్ణం హరిణిం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు 2 బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉదయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూమ్ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక అలంకరణలుగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం, మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రెషియా జాతి రత్నాభరణాల సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళా నైపుణ్యాలతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయని షోరూమ్ హెడ్ నిఖిల్ చంద్రన్ అన్నారు. డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారు. ఈ ప్రదర్శనలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో అక్టోబర్ 21 నుండి 29 వరకు 2023 నిర్వహించబడుతోంది. విజయవాడ బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనేది ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో మనకు మైన్ కానీ అంటే డైమండ్స్ కానీ, అలానే ఎరా అన్కట్ డైమండ్స్ కానీ, ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ, డివైన్ మనకు టెంపుల్ జ్యువెలరీ, ఎథనిక్స్ హ్యాండీక్రాఫ్ట్ జ్యువెలరీ, సబ్ బ్రాండ్స్ అనే ఒక ప్రోడక్ట్స్ మనం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనకి దీవాళీ సందర్భంగా, దసరా సందర్భంగా మంచి యొక్క డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే ఎవ్రీ 30,000కి 100 mg కాయిన్ వస్తుంది. అలానే రూబీ ఎమరాల్డ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసినట్లయితే తరుగు మీద అప్ టు 30% ఉంది. అలానే డైమండ్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసే వారికి క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 30% ఆఫర్ ఉన్నాయి. సో ఈ యొక్క ఎగ్జిబిషన్ 9 days ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ వచ్చి చూడవలసిన కలెక్షన్ చాలా ఉంది. మలబార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. ఇక్కడ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో అందరు కంపల్సరీ రండి, చూడండి, తీసుకోండి, చాలా బాగున్నాయి. యూ క్యాన్ హ్యావ్ లైక్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మలబార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగున్నాయండి. ఇది లేదు ఎగ్జిబిషన్ అన్నీ కాదు, ముందు కూడా నేను చాలాసార్లు విజిట్ అయ్యాను మలబార్కి. చాలా 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 డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ ఆఫ్ బెస్ట్ చాలా అమేజింగ్ కలెక్షన్ దొరుకుతుంది. దసరా అండ్ దివాళీకి చాలా మోడల్స్ రిలీజ్ అయినాయి. చాలా యూనిక్ మోడల్స్ ఎక్కడ దొరకనివి ఇక్కడ మీరు చూడగలరు. సో ఎవ్రీ కస్టమర్ షుడ్ ట్రై ఇట్ అవుట్. ఐ రికమెండ్ దిస్ టు ఎవ్రీవన్. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో జ్యువెలరీ అన్వీలింగ్ జరుగుతుంది అండ్ వీ కెన్ సీ బ్రాండ్ న్యూ కలెక్షన్ ఉంది ఇక్కడ. లాట్ ఆఫ్ వెరైటీస్ అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ అండ్ దెర్ ఈజ్ ఎ సేల్ అనమాట. ఈ దసరా అండ్ దివాళీ ఇండియన్ ఫెస్టివల్స్కి గ్రేటెస్ట్ ఫెస్టివల్స్. సో ఎవ్రీవన్ షుడ్ ట్రై, ఎవ్రీవన్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొగల్రాజపురం పిన్నంనేని పాలీక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో దసరా మహోత్సవంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ శతచండీ మహారుద్రయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, గోపూజ, చండీ హోమం, కుంకుమార్చన తదితర పూజాది కళను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చనల్లో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ज्योतिरहमस्मि ज्योतिर्वरदि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं नान्यः स्वाहा। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవోపేతంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం. రేపు విజయదశమి సందర్భంగా 2 అవతారాల్లో దర్శనమివ్వనున్న దుర్గమ్మ ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ. దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి. దుర్గమ్మకు శారీ సమర్పించిన విజయకీలాద్రి క్షేత్రం స్వామీజీలు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్న విజయకీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.